కథా ప్రియులకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ 'కన్నీటి ప్రవాహం'. ఈ కథ కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రాయబడింది. ఈ కథను కథామంజరి సెప్టెంబర్ 2021 సంచికలో ప్రచురించారు. కథా రచయిత రాచమల్ల ఉపేందర్, ఖమ్మం. మీరు వింటున్న కథ 'కన్నీటి ప్రవాహం'. జోరు వాన, హోరు గాలి, జతగా చలి. ఉదయం నుంచి ఒకదాన్ని మించి మరొకటి పోటీ పడుతున్నాయి. ఏదీ తగ్గటం లేదు. తగ్గే సూచనలు లేవు. ఈదురుగాలి తాకిడికి పెద్ద పెద్ద చెట్లు వంగుతూ, లేస్తూ భీకర శబ్దం చేస్తున్నాయి. పిట్టగూడు లాంటి గుడిసెల్లో ముడుచుకుపోయారు మనుషులు. రాత్రి 7 కావస్తోంది. ఏకధాటిగా ఏడుస్తున్నాయి మేఘాలు. వాగులు, వంకలు పొర్లుతున్నాయి. వెంకట్రాం గుడిసె మాత్రం గుబులు వరదలో తేలుతుంది. అనుకోని అతిథిలా ఊడిపడ్డ వానకు ఉక్కిరిబిక్కిరవుతున్నాడు వెంకట్రాం. ఉరుములు, మెరుపులు భయాన్ని రెట్టింపు చేస్తున్నాయి. తేప తేపకు గుడిసె బయటకు వచ్చి వాన ప్రభావాన్ని అంచనా కడుతున్నాడు. తగ్గని చినుకులను తిట్టుకుంటూ, పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకుంటూ లోపలికి వెళుతున్నాడు. లోనకు వెళ్ళిన ప్రతిసారీ కూతురి తలపై చేయి పెట్టి, భయపడకు, నేనున్నానే ధైర్యం చెప్తున్నాడు. కూతురి పక్కనే కూర్చున్న భార్య వైపు చూస్తూ, ఏమీ కాదులే అన్నట్లు కనుసైగలు చేస్తున్నాడు. వెంకట్రాంది ఏజెన్సీలోని ఓ మారుమూల గిరిజన పల్లె. బయట ప్రపంచానికి దూరంగా 16 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. అత్యవసరమైన, ప్రాణాపాయం సంభవించిన హుటాహుటిన ఆస్పత్రికి చేరాలంటే కాలినడక తప్ప మరో దారి లేదు. చుట్టుపక్కల మరో 10 గిరిజన పల్లెలున్నాయి. వాటి పరిస్థితి అంతే. పైగా ఈ గిరిజన పల్లెల్ని ఏళ్ల తరబడి వాగు సమస్యగా మారి వేధిస్తుంది. వానాకాలం వచ్చిందంటే చాలు, ఉవ్వెత్తున ప్రవహిస్తూ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. పసివారి నుండి పండు ముసలి వరకు నిత్యవసరాలకో, వైద్య చికిత్స కోసం వెళ్ళాలంటే ఆ వాగుపై సర్కస్ ఫీట్లు తప్పనిసరి. గర్భిణీ స్త్రీల అవస్థలైతే వర్ణనాతీతం. వాన లేకుంటే ఈ పాటికి కూతుర్ని ఆస్పత్రికి తీసుకెళ్లేవాడు. ఓ పక్క కూతురికి నొప్పులు, మరో పక్క చినుకుల కుప్పలు. వెంకట్రాం, అతని భార్యకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. 3 రోజుల కిందటే ఆస్పత్రిలో చూపించారు. డెలివరీకి మరో 10-15 రోజులు పట్టొచ్చని డాక్టర్లు చెప్పారు. కానీ కథ అడ్డం తిరిగింది. కడుపులో బిడ్డ ఎగిరెగిరి తంతున్నట్లుగా కూతురి గుండె పగులుతోంది. కాలే కడుపు, కడు పేదరికం వెంకట్రామును పోడు వ్యవసాయం చేస్తున్న తండ్రికి చేదోడు వాదోడుగా మార్చాయి. కాలక్రమంలో తండ్రి మరణించటంతో పోడు వ్యవసాయమే జీవనాధారమైంది. వైవాహిక జీవితంలో 2 పిల్లలు కలిగారు. కొడుకు నవీన్ను గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేర్పించాడు. కూతురు బుజ్జి. ఆడపిల్ల కావటంతో తమకు దూరంగా ఉంచి చదివించటానికి భయపడ్డాడు. వెంకట్రాముకు కూతురంటే చెప్పలేనంత ప్రేమ. దానికి కారణం కూడా లేకపోలేదు. వెంకట్రాం పుట్టిన 2 ఏళ్లకే తల్లి చనిపోవటం తననెంతగానో బాధించింది. తండ్రి చూపించిన అనురాగంతో కొద్ది కొద్దిగా బాధలో నుంచి తేరుకున్నాడు. మళ్ళీ తన తల్లే కూతురు రూపంలో పుట్టిందని ఎంతగానో సంతోషించాడు. ప్రతి వారం జరిగే సంతకు కూతుర్ని భుజాల మీద ఎక్కించుకొని జాగ్రత్తగా వాగు దాటి వెళ్ళేవాడు. సరుకులతో పాటు కూతురు అడిగిన బొమ్మలు, ఆట వస్తువులు, పీచు మిఠాయి ఏదీ కాదనకుండా కొని ఇచ్చేవాడు. రంగురంగుల గౌనులు కూడా తీసుకునేవాడు. వెంకట్రాం చదువుకోలేదు, కానీ మంచి మాటకారి. ఎంతటి వారినైనా తన వాక్చాతుర్యంతో కట్టుపడేయటంలో దిట్ట. ఆ చుట్టుపక్కల పల్లెల్లో ఆయన మాటను గౌరవిస్తారు. మంచి, చెడు మాట్లాడే విషయంలో అందరూ అతన్నే పిలుస్తుంటారు. ఈ క్రమంలో ఎప్పటిలానే ఎన్నికల జాతరొచ్చింది. పలు రాజకీయ పార్టీలు వెంకట్రాముకు ఉన్న బలాన్ని గుర్తించాయి. అతని మాటకారితనాన్ని అవకాశంగా మార్చుకొని అతని సహకారంతో ప్రచారం చేశాయి. పోడు భూములకు పట్టాలిప్పిస్తామని, వాగుపై బ్రిడ్జి కడతామని, మీ కష్టాలు తీరుస్తామని వాగ్దానాలు ఎరవేసి వెంకట్రామును కీలుబొమ్మను చేసి ఓట్లు పిండుకున్నాయి. గద్దెనెక్కినాక యథా రాజా తథా ప్రజ. గెలిచిన నాయకులు ముఖం చాటేయటంతో పల్లె ప్రజల ముందు అవమానంగా తోచింది వెంకట్రాంకి. కానీ
ఒక్కడే ఏం చేయగలడు? వెంకట్రామకి ముందు చూపు కూడా ఎక్కువే. నలుగురు 4 నిందలు వేయకముందే మేలుకొన్నాడు. కనీసం డొంకదారినైనా బాగుచేసి మట్టి రోడ్డు పోయాలనుకున్నాడు. కొందరిని కూడగట్టి చందాలు పోగేసి కొంతవరకు మట్టి రోడ్డు పోయించాడు. కానీ అది ఎక్కువ కాలం నిలవలేదు. వరుసగా విరుచుకుపడిన తుఫాన్ల దాటికి మట్టి రోడ్డంతా చెల్లాచెదురైంది. శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు కావటాన్ని జీర్ణించుకోలేకపోయాడు వెంకట్రాం. కాలం గడుస్తుండగా పల్లెల్లో పోడు వ్యవసాయం చేస్తున్న రైతులందరినీ కూడగట్టి పోడు భూముల పట్టాల కోసం ఎమ్మెల్యేను కలవటానికి పోయాడు వెంకట్రాం. కొన్ని గంటల నిరీక్షణ తర్వాత ఎమ్మెల్యే దర్శనం దొరికింది. పెరుగుతున్న ఖర్చులకు కుటుంబ పోషణ దినదిన గండంగా మారిందని, తరతరాలుగా సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇప్పించాలని, వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని వేడుకున్నాడు వెంకట్రాం. గిరిజన రైతుల బాధ నాకు బాగా తెలుసని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు ఎమ్మెల్యే. ఈ క్రమంలో వారు తిరిగి వస్తుండగా ఎమ్మెల్యే కారు డ్రైవర్గా పనిచేస్తున్న రామ్జీతో పరిచయం కలిగింది. అతను కూడా గిరిజనుడు కావడంతో యుక్త వయసుకు వచ్చిన తన కూతుర్ని వాళ్ళ పెద్దలతో మాట్లాడి తన శక్తి కొలది కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేశాడు. రాత్రి 10 అయింది. బిడ్డకు నొప్పులు ఎక్కువ అవుతున్నాయి. అప్పటి వరకు నొప్పులు తగ్గడానికి తనకు తెలిసిన చిట్కాలు ఉపయోగించింది వెంకట్రాం భార్య. అయినా ఫలితం లేదు. త్వరగా ఆసుపత్రికి తీసుకొని పోకపోతే బిడ్డ ప్రాణానికే ప్రమాదమని హెచ్చరించింది. భార్య సూచనకు తనలో ఇంకా గుబులు మొదలైంది. రోడ్డు సరిగా లేదు, వాగు దాటాలి, పైగా రాత్రి. ఆలోచన సుడిగుండంలో వెంకట్రాం గుడిసెలో నుంచి మళ్ళొకసారి బయటకు తొంగి చూశాడు. ఈడ్చి ఈడ్చి కొడుతుంది వాన. బయట కుండపోత, లోపల కూతురి చెంపలపై కన్నీటి ధార. కన్న పిల్లలు కళ్ళెదుటే కంటతడి పెడుతుంటే ఏ తండ్రి అయినా ఎలా తట్టుకోగలడు? ఆలస్యం చేస్తే లాభం లేదనుకున్నాడు. చూరుకు తగిలించిన గొడుగు తెరిచాడు. ఒక్కసారిగా నక్షత్రాల్లా మెరిశాయి గొడుగుకు పడిన చిల్లులు. ఎటు గాలుస్తే అటు బ్యాలెన్స్ చేస్తూ బురదలో నడవసాగాడు. 4 గుడిసెలు దాటాడో లేదో అప్పటికే సగం తడిశాడు. గుండె లోపల పెరుగుతున్న కన్నీటి తడి, ఒంటి మీద నీళ్ల తడికి సన్నటి వణుకు మొదలైంది. అయినా గబగబా నడిచాడు. హరిలాల్, హరిలాల్ అంటూ కేకేశాడు. అప్పటికే పడుకున్నాడో ఏమో గాని చాలాసేపటికి ఆ బియ్యా అంటూ బయటకు వచ్చాడు. జరిగిందంతా చెప్పాడు హరిలాల్. గబగబా టార్చి లైట్ అందుకొని పశువుల పక్కనున్న 2 వెదురు బొంగుల్ని పట్టుకొని వెంకట్రాంను అనుసరించాడు. కాసేపట్లోనే 2 బొంగులకు దుప్పటిని కట్టి జోలె తయారు చేశాడు హరిలాల్. కూతుర్ని దాంట్లో పడుకోబెట్టాడు. ముందు వెంకట్రాం, వెనక హరిలాల్ జోలెను భుజాలపైకి ఎత్తుకున్నారు. దానిపైన కూతురు తడవకుండా ప్లాస్టిక్ కవర్ను కర్రలతో కలిపి పట్టుకున్నారు. వెంకట్రాం భార్య టార్చ్ లైట్ ఆన్ చేసి వారి వెనక నడుస్తోంది. కురిసి కురిసి విసుకొచ్చిందో లేక వారి అదృష్టం బాగుందో మొత్తానికి విరామం లేని వాన తగ్గుముఖం పట్టింది. చిన్న చిన్న చినుకులు అడపదడప రాలుతున్నాయి. కాస్త ఊరట లభించింది. నడకలో వేగం పెంచారు. వాగును సమీపించగానే వెంకట్రాం భార్య ముందుకొచ్చి టార్చిని ముందుకు వెనక్కి జరుపుతూ ప్రవాహాన్ని గమనించింది. వాగు ఆనవాలే లేదు. ప్రవాహం ఉధృతంగానే ఉంది. కూతురికేమో ఎక్కువ అవుతున్న నొప్పులు. తప్పదు, 6 నూరైనా వాగు దాటాల్సిందే. పుట్టి పెరిగినప్పటి నుండి కొన్ని వందల సార్లు వాగు దాటి వెళ్ళాడు. తిరిగి వచ్చాడు వెంకట్రాం. దాని గురించిన అనుభవం తనకు చాలా ఎక్కువ. ఎక్కడ కాలు పెట్టాలో, ఎంత జాగ్రత్తగా నడవాలో తనకు బాగా తెలుసు. ఆ ధైర్యంతోనే ముందుకు కదిలాడు. వెంకట్రాం భార్యకు పై ప్రాణాలు పైనే పోతున్నట్లుగా అనిపిస్తుంది. తమాలన్ సాల్ అంటూ భయం భయంగానే అడుగు తీసి అడుగు వేస్తుంది. వాగు సగం దాటారు. ఉన్నట్లుండి వెంకట్రాం కుడికాలుపై ఏదో పురుగు కుట్టింది. వామ్మో, ఏందే ఇది? బాధతో కొద్దిగా వంగి పుట్టిన చోటే రుద్దుకోబోయాడు. అంతే. అప్పటి వరకు బొంగుల్ని మోసి మోసి కందిపోయిన భుజాల్లో పట్టు సడలిందేమో. ఎడంవైపు కర్ర పట్టు తప్పింది. వెంకట్రాం గుండె జారినంత పన్నింది. చటుక్కున కర్ర అందుకోబోయాడు. ఈలోపు కుడికాలు జారింది. ముందుకు ఒరిగాడు. హరిలాలు అక్కడే బ్యాలెన్స్ చేయలేకపోయాడు. కూతురు నీళ్ళలోకి జారింది.
ఏ ఆడియే మార్ బేటీ పగిడియే అంటూ గట్టిగా అరిచింది వెంకట్రాం భార్య. ఏబా ఏబా అంటూ కొట్టుకుపోతూనే ఉంది కూతురు. ఉన్న పలంగా లోపలికి దూకాడు వెంకట్రాం. కూతురు, తండ్రి, తండ్రి, కూతురు ప్రవాహానికి తారుమారవుతున్నారు. చీకటి కావటంతో ఒకరికి ఒకరు చిక్కటం లేదు. అరుపు వినిపించిన వైపుకి బలంగా ఈదుతున్నాడు హరిలాల్. వెంకట్రాం భార్య వాగుపక్క నుంచి వెంకట్రాం అరుపు వినపడ్డప్పుడల్లా పరుగు తీస్తున్నారు. నీళ్ళలోకి టార్చి వేస్తూ తమాలన్ బియా జాగ్రత్తలు చెప్తున్నాడు. కిలోమీటర్ వరకు సాగిన వెతుకులాట ఒక్కసారిగా ఆగిపోయింది. చేతికి దొరికిన కూతుర్ని జాగ్రత్తగా పట్టుకొని వాగు పక్కకు చేరాడు. అతి కష్టం మీద హరిలాల్ వాళ్ళిద్దరినీ పైకి లాగాడు. ఆయాసంతో రొప్పుతున్నాడు వెంకట్రాం. ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న వెంకట్రాం కూతురి ముఖంపై టార్చి వేశాడు హరిలాల్. అక్కడున్న ముగ్గురి కంట్లో నెత్తురు చుక్కలేదు. హరిలాల్లో కత్తిపోట్లు దిగుతున్నంత నొప్పి. ఆకాశం కూలి మీద పడుతుందా అన్నట్లు ఏడుస్తున్నాడు హరిలాల్. వెంకట్రాం, అతని భార్య ఊహించని పరిణామం ఎదురు కావటంతో స్థాణువులైనారు. ఓ బియ్యా, మార్ బేటా ఎలా అయ్యాడో చూడు. తెలివి కల్లోడంటివి, చదువుకుని గొప్ప ఉద్యోగం చేస్తాడంటివి. నాకెందుకు ఇలా జరిగింది? వాణ్ణొకసారి లేపు బియ్యా. వస్తున్నానని పొద్దున్నే ఫోన్ చేశాడు. వానొస్తుందని రావద్దని కూడా చెప్పాను. అయినా నా మాట వినలేదు. మన బతుకులు ఇంతేనా? ఇంకెన్ని ప్రాణాలు ఈ వాగులో కలిసిపోవాలి? మమ్మల్ని చూడ్డానికి వస్తుంటే నా ఒక్కగానొక్క కొడుకుని వాగు పొట్టన పెట్టుకుందంటూ గుండె లవిసేలా ఏడుస్తున్నాడు హరిలాల్. మరి నా కూతురేది? కట్టలు తెగుతున్న దుఃఖంతో వాగువైపు తిరిగాడు వెంకట్రాం. రెప్పపాటులో నీళ్ళల్లోకి దూకాడు. ముద్దుల తల్లి, ఏమైపోయావే, ఎక్కడున్నావే అంటూ దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తూ బలంగా ఈదుతున్నాడు. హరిలాల్ కొడుకుని, వెంకట్రాం కూతుర్ని పొట్టన పెట్టుకుంది ఎవరు? వానా? వాగా? కాదు, ముమ్మాటికి కాదు. కారకులెవరో కారకులకు తెలుసు. వారికి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటమో తెలుసు. ఎందుకంటే వాళ్ళు మనుషులు కాదు, అమాయక గిరిజనులను శవాలుగా మార్చి పీక్కు తినే రాబందులు. Thanks for watching. Please like,